హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి వీడియో ఏంటంటే లాస్ట్ మంత్ కార్తీక మాసంలో మేము చేసుకున్న నోముల వీడియో అన్నమాట. సో యాక్చువల్లీ అప్పుడే పోస్ట్ చేయాల్సింది, సో కొద్దిగా లేట్ అయిపోయింది. సో మేము ఈ వీడియోలో ఏంటంటే మేము ఎలా పూజ చేసుకున్నాము, విధానం ఏంటి అన్నది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. జస్ట్ షేర్ చేసుకుందామని. సో ఆల్మోస్ట్ చాలా మంది పూజలు చేసుకుంటారు, లైక్ నోములు చాలా మందికి ఉంటాయి, కొంతమందికి పుణ్యాలు ఉంటాయి. అలాగే మాకు వచ్చేసి నోము అన్నమాట. సో ఆ రోజు వచ్చేసి ఆ, ఉపవాసం ఉంటారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ దాకా ఉపవాసం ఉండాలి. సో మార్నింగ్ వచ్చేసి ఇవ్వండి ఈ పెసల బూరెలు అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇవి వచ్చేసి పెసలు సో గ్రీన్ గా ఉంటాయి కదా, వాటిని వచ్చేసి లైట్ గా ఫ్రై చేసేసి పచ్చివాసన పోయేదాకా, తర్వాత ఉడకబెట్టేసుకొని ఇలా బెల్లం పాకం ఇందులో కలిపేసుకొని ఉండల చుట్టూ బూరెలు అయితే చేయాలి. సో ఇది వచ్చేసి అంటే మనం చల్లారబెట్టేసి బెల్లం పాకం కలిపేస్తే ఏంటంటే మధ్య మధ్యలో పప్పులుగా ఉండిపోతుంది. సో ఏం చేయాలంటే కొద్దిగా మిక్సీ పట్టించేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి బెల్లం పాకం కదా, ఇందులో కొన్ని ఇలాచీలు దంచి వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. సో చాలా మంది చాలా డిఫరెంట్ టైప్స్ లో చేస్తారు బూరెలు అనేసరికి. అండ్ మేము ఇంకా మిక్స్ చేసేసిన వీడియో అయితే మిక్స్ అయ్యిందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ 9 ఉండలు దేవుడికి అయితే ఫస్ట్ తీసేయాలన్నమాట. సో 9 ఉండలు 9 గారెలు అయితే సో మేము గౌరీదేవి మీద పెడతాము. సో తర్వాత ఇంకా అన్ని చిన్న చిన్న బూరెలు ఇవి వచ్చేసి ప్రసాదంగా బయట పంచుకోవడానికి కూడా బాగుంటాయని చెప్పేసి ఒక చిన్న సైజు దేవుడి మటుకు అయితే 9 పెద్ద బూరెలు అయితే చేసేస్తాం. సో అవి చేసేసినవి ఆల్రెడీ పక్కన పెట్టేసాను అనమాట. సో ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో ఇలాగా ఈ బూరెలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత గారెలు కూడా వేయాలి. సో అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇవన్నీ చేసుకోవాలి, ఫాస్టింగ్ లేని వాళ్ళు ఎవరు చేయకూడదు. సో ఇంతకు ముందు రోజుల్లో అయితే ఈ నోములు అనేవి చాలా నిష్టగా చేసేవారంట. ఇప్పుడు వచ్చేసి అంత ఇదిగా చేయట్లేదు. అంటే ఇంతకుముందు వాటర్ కూడా తాగేవారు కదంట, కాఫీ టీ ఇలాంటివి ఏమి చేసేవారు కదంట. అండ్ నైట్కి వచ్చేసి ఉపవాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఓన్లీ ఆ దేవుడి మూలలు ఉన్న పూరి మాత్రమే తినేవారంట. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అలా ఉపవాసం అంటే గట్టిగా ఉపవాసం అయితే చేయట్లేదు. సో మార్నింగ్ టీ కాఫీ అట్లా తీసుకోవచ్చు. అండ్ పేషెంట్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. సో మేము వచ్చేసి టీ కాఫీ వరకు మాత్రమే తీసుకున్నాం. అండ్ నైట్కి వచ్చేసి ఇడ్లీ పెడతాం అన్నమాట. సో అందరూ ఇడ్లీ తింటారు, అండ్ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి సో కంపల్సరీగా ఇంకా ఇడ్లీ అనేది పెడతాము. సో మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఇడ్లీ మీద కూడా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి గారెలు అయితే వేద్దామని చెప్పేసి పప్పు నానబెట్టేసాను మార్నింగ్. సో అదైతే రుబ్బేస్తుంది అనమాట. సో ఇది రుబ్బుకున్నాక గారెలన్నీ బూరెలు అన్ని కంప్లీట్ అయిపోయాక సో ఎవరు చేయి తగలకుండా పక్కనైతే పెట్టేసుకోవాలి. చూసారు కదా, గారెలు వచ్చేసి 9 పెద్ద బూరెలు వేరేగా సెపరేట్ గా పెట్టాము. సో అవి పూజలో పెడతాము. సో అవి చూపిస్తాను చూడండి. సో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సో దానివల్ల చూపించలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, పెద్ద పెద్ద బూరెలు పైన కనిపిస్తున్నాయి గౌరీదేవి మీద. సో అన్నమాట. సో ఇంకా లాస్ట్ కి ఇంకా మనం ఈ పూజ చెప్పేటప్పుడు కథ అయితే వినాలన్నమాట. సో కేదారేశ్వర పూజ నోములు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది కథ అంటే. సో ఆ నోముల యొక్క విశిష్టత అన్నది ఆ కథలో చెప్తారన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజతో కలిపి చేసుకునేటప్పుడు ఎవరో ఒకరు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ కథ చెప్పాలి. సో వాళ్ళు చెప్పిన తర్వాత వినేసి లాస్ట్ లో సో అంటే బూర్లు పెట్టాం కదా దేవుడి మూల, అవి ప్రసాదంగా ఫస్ట్ గా ఆ దేవుడి మూల బూరు తీసుకొని నోము అయితే చెల్లించుకోవాలన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఆల్రెడీ మన వెజిటేబుల్స్ వంకాయలు చాలా వరకు పెడతాం అన్నమాట, దుంపలు అట్టికాయ ఇవన్నీ కలిపి. నెక్స్ట్ డే వచ్చేసి అవన్నీ కలగూరలో ఉండి పప్పు అన్నం పెట్టి మనం ఏదైతే పెద్ద బూరెలు పెట్టామో ఆ 9 బూరెలు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలి, బయట వాళ్ళు ఎవరు తినకూడదు. సో ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వాలి అనుకుంటే మనం ఆల్రెడీ సెపరేట్ గా చేసి పెట్టుకుని ఇవ్వాలి. ఈ దేవుడి మూల ఉన్న మటుకు ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలన్నమాట. సో మేమైతే అలానే చేస్తాం. సో మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉపారం అనేది పెడతాం అన్నమాట. సో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా రైస్ తింటాం. ముందు రోజు ఉపవాసం చేసిన రోజు ఇంకా నైట్ ఓన్లీ ఇడ్లీ. సో ఇడ్లీ తినకుండా మేము అలానే ఉంటాం అనుకుంటే సో నో ప్రాబ్లం, బూరి తినేసి కంప్లీట్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ డేకి ఏమొచ్చి మనం అన్నం పప్పు వండేసి కలగూర మట్టి దేవుడి మూల ఉన్న వంకాయ, గుమ్మడికాయలు, అరటికాయలు ఇవన్నీ కలిపి కలగూరలా చేసేసి నెక్స్ట్ డేకి మనం ఉపారం అయితే పెట్టేసుకోవాలి దేవుడికి. సో బేగా చెల్లించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి తోరణాలు ఉంటాయన్నమాట, దేవుడి మూల పెట్టే తోరణాలు. సో వాటిని ప్రతి ఒక్కరు కట్టుకోవాలి. ఒక గంట 2 గంటలు ఉంచుకొని తీసేసి మళ్ళీ దేవుడి మూలన పెట్టేసుకోవాలి. అవి వచ్చేసి ఈ ఇయర్ పెట్టినవి నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోములు చేసుకునేటప్పుడు అవి మళ్ళీ దేవుడి మూలన పెట్టాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ పూజ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ పెడతాం కదా, అవి వచ్చేసి నెక్స్ట్ డే బూరి లోపల, ఒక పెద్ద బూరి లోపల ఆ తోరణాలను పెట్టేసి ఆవుకు పెట్టేయాలి. సో అలా పెడితే చాలా మంచిదన్నమాట. అలా తినిన ఆవు ఎక్కడైనా పేడ వేసినప్పుడు ఎవరికైనా దొరికితే ఆ తోరణాలు వాళ్ళు కూడా నోములు చేసుకోవచ్చు అన్నమాట. సో నోములు అనేవి అందరికీ ఉండవు. సో లక్కీగా ఎవరికైనా పేడలో అలాంటి తోరణాలు దొరికితే వాళ్ళు కూడా చేసుకోవచ్చంట. అంటే నాకు తెలిసిన మటుకు నేను చెప్పాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈ పూజా విధానం అనేది మేమైతే ఇలా చేసుకుంటాం. సో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలాగైనా చేసుకుంటారు లేకపోతే ఇంకా వేరే విధంగా చేస్తారు అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, చివరి దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చితే ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా పెద్ద బూరెలు అనేది, ఇదిగోండి అన్నమాట. చాలా పెద్ద బూరెలు, కొద్ది పెద్ద సైజ్ చేస్తాం.